హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మనం డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఫిబ్రవరి 18వ తారీఖు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ ఏమన్నాయో ఒకసారి చూద్దాము. సో దాంట్లో భాగంగా మనం ఫస్ట్ వన్ చూసినట్లయితే ముగిసిన ఏరో ఇండియా అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా 80,000 కోట్ల విలువైన 226 ఒప్పందాలు అని చెప్పేసి, సో మనకి పాల్గొన్న 90 దేశాలు అని చెప్పేసి, సో లక్షలాది మంది దీన్ని సందర్శించారని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో దీని గురించి కూడా మనము గత 2 వీడియోస్లో కూడా డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది సంబంధించి ఏరో ఇండియా 2023 అని చెప్పేసి ఒక ప్రదర్శన అనేది మనకి బెంగళూరులోని యలహంక అనే ఒక ప్లేస్లో జరిగింది అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో ఇది మనకి ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా జరిగినాయని చెప్పేసి, దీన్ని మోడీ గారు ఆవిష్కరించారు అని చెప్పేసి, అంటే మనకి మోడీ గారు ఈ యొక్క ప్రదర్శనని ఫస్ట్ చీఫ్ గెస్ట్గా రావడం జరిగిందని చెప్పి డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో దాంట్లో భాగంగా ఈ యొక్క ప్రదర్శన అనేది ముగియటం జరిగింది. ఈ ముగిసిన తర్వాత మనం లాస్ట్ వీడియోలో రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినప్పుడు మనం 75,000 కోట్లు పైగా మనకి ఎంఓయూస్ అంటే మనకి పెట్టుబడులు వస్తాయని చెప్పేసి ఆ వీడియోలో చెప్పడం జరిగిందండి. సో మనకి అప్పుడు జరగబోయే ముందు వీడియో అది. సో ఇప్పుడు ఎండ్ అయిన తర్వాత వీడియో అంటే 80,000 కోట్ల విలువైన ఒప్పందాలు జరిగాయని చెప్పేసి చెప్తా ఉన్నారండి. 90 దేశాలు పైగా దేశాలు ఇక్కడ పాల్పంచుకున్నాయని, ఈ యొక్క ప్రదర్శనను తిలకించాయని చెప్పేసి ఈరోజు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో దీనికి సంబంధించి మనం రేపు రాబోయే ఎగ్జామ్లో దిస్ ఈజ్ ఆసియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ షో అని చెప్పేసి కూడా మనం చెప్పొచ్చు. సో రేపు రాబోయే ఎగ్జామ్లో 14th ఎడిషన్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ మనకి 1996లో ఈ యొక్క ప్రదర్శనలు జరిగినాయి. ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతూ ఉంటాయి. సో అదేవిధంగా మనకి 13కు సంబంధించి అంటే 13వ ఎడిషన్ 2001లో జరగడం జరిగింది. దీనికి సంబంధించి మనము ఇది 2021లో 13వ జరిగింది. ఇప్పుడు 14 ఎడిషన్. సో దీనికి 2025లో మనకి 15వ ఎడిషన్ జరగబోతూ ఉందండి. సో దీంట్లో భాగంగా ఇక్కడ మనం చూసుకుంటే ఇట్ ఈస్ ఏషియాస్ బిగ్గెస్ట్ ఎయిర్ షో అని చెప్పేసి చెప్పొచ్చు. సో ఇది ఏ థీమ్తో ప్రారంభమైంది అంటే రన్వే టు ద బిలియనియర్ ఆపర్చునిటీస్. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. రన్వే టు ద బిలియన్ ఆపర్చునిటీస్, రన్వే టు ద బిలియన్ ఆపర్చునిటీస్ అనే పేరిట ఈ యొక్క ప్రదర్శన జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 80,000 కోట్ల ఒప్పందాలు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో రేపు రాబోయే ఎగ్జామ్లో ఏదైతే మనకి ఏరో ఇండియా 2023కి సంబంధించి ఈ క్రింది వాక్యాలను జతపరచండి లేదా సరి అయినవేవి అని చెప్పేసి అడగొచ్చండి. ఇది 2022 ఫిబ్రవరి 13వ తారీఖు నుంచి 17వ తారీఖు దాకా బెంగళూరులోని యలహంకలో జరిగింది. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. సో దీంట్లో భాగంగా ద రన్వే టు ద బిలియన్ ఆపర్చునిటీస్ అనే ఒక థీమ్తో ప్రదర్శించబడింది. ఎస్, దిస్ ఈస్ కరెక్ట్. మొత్తం 80,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఇది 14వ ఎడిషన్. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో దీనికి ప్రధాని నరేంద్ర మోదీ గారు అటెండ్ అయ్యారు. దిస్ ఈజ్ ఆల్సో కరెక్ట్. సో ఒక 5 పాయింట్లు ఇలా నీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గుర్తుండాలి. సో ఇలా గుర్తున్నప్పుడు ఖచ్చితంగా నీకు ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు రావడానికి పాసిబిలిటీ ఉంటుందండి. సో ఈ యొక్క సదస్సు కానివ్వండి, అదేవిధంగా మనకి లాస్ట్ వీడియోలో కూడా మనము ఉత్తరప్రదేశ్కి సంబంధించి ఉత్తరప్రదేశ్ గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ అని చెప్పేసి ఒక సమ్మిట్ జరిగిందండి. దాంట్లో కొన్ని ఒప్పందాలు, కొన్ని విలువైనటువంటి పెట్టుబడులు ఎంత అని చెప్పేసి మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఆ యొక్క ఉత్తరప్రదేశ్కి సంబంధించి మనకి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు మనకి గ్లోబల్ ఏదైతే మనకి ఇన్వెస్టర్ సమ్మిట్ అనేది ఒకటి జరుగుతూ ఉంది, ఆ సమ్మిట్. సో ఈ యొక్క ఏరోస్పేస్ ఒప్పందాలు, ఈ మూడింటిని మీరు లింక్ చేసుకొని చదువుకోవాలి. ఖచ్చితంగా ఈ మూడింటి నుంచి ఒక బిట్టు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో నెల్లూరు సంగం బ్యారేజీలకు ప్రతిష్టాత్మకమైన సిబిఐపి అవార్డు అని చెప్పి చెప్పడం జరిగిందండి. సో మనము సిబిఐపి అవార్డులు ఏదైతే మనకి ఈ యొక్క సంగం బ్యారేజ్ అండి, సో మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్. సో మీ అందరికీ తెలిసిందేనండి, గౌతమ్ రెడ్డి గారు ఉంటారు. ఇతను అంతకుముందు పరిశ్రమల శాఖ మంత్రిగా చేయడం జరిగిందండి. సో హఠాత్తుగా గుండెపోతూ చనిపోవటం వల్ల అతని సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ పేరు పెట్టడం జరిగింది. సో ఈ యొక్క సంగం బ్యారేజీ కానివ్వండి, ఈ యొక్క నెల్లూరు బ్యారేజీ కానివ్వండి, సో మనకి సిబిఐపి అని చెప్పేసి అవార్డ్స్ ఉంటాయండి. మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అని చెప్పేసి ఇది ఒక గవర్నమెంట్ వింగ్ అండి. సో దీని యొక్క సందర్భం ఏదైతే మనకి వీళ్ళు ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ అనేది ఒక గవర్నమెంట్ వింగు. వీళ్ళు ప్రతి సంవత్సరము ఏదైతే మనకి దేశంలోని నీటి వనరులు, విద్యుత్, సాంప్రదాయేతర ఇంధన వనరులు, వివిధ విభాగాలలో విశేషంగా సేవ్ చేసినటువంటి ప్రాజెక్టులకు కానీ వ్యక్తులకు కానీ ఈ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉంటారండి. సో ఏదైతే మనకి ఈ యొక్క సిబిఐపికి సంబంధించి 2 అవార్డ్స్ అండి. సో 2 అవార్డ్స్ అనేవి మన ఆంధ్రప్రదేశ్ సంబంధించి 2 యొక్క బ్యారేజెస్కి రావడం జరిగింది. ఒకటి సంగం బ్యారేజ్ అండ్ నెల్లూరు బ్యారేజ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ అనేది మనకి 1900 సో మనకి 1927లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగిందండి. ఇది 1927లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. బాగా గుర్తుంచుకోవాలి. సో ఇది దీని ఏదైతే మనకి ఆవిర్భావ దినోత్సవం ఏదైతే ఉంటుందో మార్చ్ అండి. సో మనకి 1927 మార్చి
సో మార్చి 3వ తారీఖున ఈ యొక్క అవార్డ్స్ ఇస్తారు అని చెప్పి చెప్తున్నారండి. మనకి ఈ యొక్క ఏదైతే మనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ పవర్ యొక్క అవార్డ్స్ ఇస్తూ ఉంటారు. మార్చి 3వ తారీఖు ఈ 2 ప్రాజెక్టులను ఎంపిక చేశారండి, వీటికి ఇస్తూ ఉంటారు. పాయింట్ మనం గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఏదైతే మనకి విద్యుత్ శాఖ మంత్రి ఉంటారో ఆయన చేతుల మీద, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనము ఆర్కే సింగ్ అని చెప్పి చెప్పొచ్చు అండి. సో ఆర్కే సింగ్ అని చెప్పి చెప్తాం, ఇతను ఇస్తూ ఉంటారండి. సో జనరల్గా ఏవైతే జనయజ్ఞంలో ప్రాజెక్టులో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు ఈ 2 బ్యారేజెస్ నండి సో మనకి 2022 సో ఆగస్టు 30 నాటున పూర్తి చేయడం జరిగిందండి. సో మనకి 2022 ఆగస్టు 31వ తారీఖున వీటిని పూర్తి చేసి ఏదైతే మనకి సెప్టెంబర్ మంత్కు సంబంధించి సెప్టెంబర్ 6వ తారీఖున జాతికి అంకితం చేశారండి. సో వీటి వల్ల ప్రజలు బాగా బెనిఫిట్ పొందుతారని చెప్పేసి, కొన్ని లక్షల ఎకరాలకు నీరు అందుతుంది అని చెప్పేసి వీటిని ఉత్తమ ప్రాజెక్టులుగా మనకి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇరిగేషన్ అండ్ పవర్ వాళ్ళు సెలెక్ట్ చేయడం జరిగింది. సో ఇవి కూడా ఏవైతే దీనికి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఈ 2 అవార్డ్స్, ఈ 2 బ్యారేజెస్ ఎన్నుకోవడం జరిగిందండి. సో మీరు కరెంట్ అఫైర్స్లో చదువుకునే ఉంటారు. మనకు ఏదైతే మనకి ఆస్ట్రేలియాలో మనకి రీసెంట్గా ఒక సమ్మిట్ అనేది జరిగిందండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ICID అని చెప్పేసి అంటామండి, మనం ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్, ఇంటర్నేషనల్ కమిషన్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని చెప్పేసి ఒక కాన్ఫరెన్స్ జరిగిందండి. సో ఆ కాన్ఫరెన్స్లో భాగంగా మన భారతదేశం నుండి ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ యొక్క ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ని వరల్డ్ హెరిటేజ్ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేయడం జరిగింది. సో మీరు కరెంట్ అఫైర్స్లో చదివే ఉంటారు. ఒడిషా నుంచి బైతరణి ఋషికుల్య ప్రాజెక్టులు 2 అని చెప్పేసి, మన తమిళనాడు నుంచి వచ్చేసరికి ఏమో మనకి అప్పర్ భద్ర, ఇది మనకి భవానీ సాగర్ అని చెప్పేసి, అప్పర్ భవానీ డ్యామ్ అని చెప్పేసి, ఆంధ్రప్రదేశ్ నుంచి మనము కాటన్ బ్యారేజ్ అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి. అవి వరల్డ్ హెరిటేజ్ బ్యారేజెస్ స్ట్రక్చర్గా వాటిని గుర్తించడం జరిగింది. సో అది ఆస్ట్రేలియాలో జరిగింది ఆ మీటింగు. సో ఆ యొక్క అవార్డ్స్ని ఏదైతే మనం ఈ యొక్క CBIP అవార్డ్స్ని లింక్ చేసుకొని చదవాలి. ఈ రెండింటిలో ఏదైనా ఒక ఎగ్జామ్లో అడగొచ్చండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో అది ఆస్ట్రేలియాలో జరిగింది, ఇది మనకి ఢిల్లీలో ఇచ్చే అవార్డ్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే మిషన్ అమృత్ సరోవర్ అని చెప్పేసి మనకి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో దీంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఈ అమృత సరోవర్ అండి. సో మనకి ఈ యొక్క స్కీమ్ మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, నరేంద్ర మోదీ గారు ఆజాద్ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ యొక్క అమృత సరోవర్ ఈ యొక్క పథకంను 2022 సో ఏప్రిల్ 24వ తారీఖున ప్రారంభించడం జరిగిందండి. దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, నీటిని పొదుపుగా వాడుకోవాలి అనే భాగంగా ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగిందండి. మెయిన్ ఉద్దేశం దేశంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి 75 వెరీ వెరీ ఇంపార్టెంట్, దేశంలోని ప్రతి జిల్లా నుంచి అండి, ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 75 నీటి వనరులను అభివృద్ధి చేయాలి. లైక్ చెరువులని అలాంటి వాటిని అభివృద్ధి చేయాలి. దేశంలోని ప్రతి జిల్లా నుంచి 75 చెరువులను అభివృద్ధి చేయాలి అనే లక్ష్యంతో మనము అమృత్ సరోవర్ అనే ఒక పథకాన్ని నరేంద్ర మోదీ గారు 2022 ఏప్రిల్ 24న ప్రారంభించడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఈరోజు మనకి న్యూస్లో రావడం కారణం ఏంటి అంటే, ఈ యొక్క కేంద్ర జలశక్తి మినిస్ట్రీ వాళ్ళు చెప్పడం ఏంటంటే, ఏవైతే చెరువులు ఉన్నాయో ఆ చెరువుల్లో వర్షాకాలానికి ముందు, వర్షాకాలం తరువాత ఆ చెరువుల్లో ఉన్నటువంటి నీటి నాణ్యతను కూడా పరీక్షించాలి. సో వాటి యొక్క నాణ్యత ఎలా ఉంది, సో ఒకవేళ నాణ్యత లేకపోతే ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి కూడా చెయ్యాలి అని చెప్పి చెప్తున్నారండి. సో దాంట్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో ఏదైతే మనకి ఈ స్కీమ్లో భాగంగా అమృత్ సరోవర్ స్కీమ్లో భాగంగా మొత్తం 26 జిల్లాల పరిధిలోని 901 చెరువుల నిర్మాణాన్ని పూర్తి చేసింది అని చెప్పేసి డిక్లేర్ చేయడం జరిగిందండి. సో మొత్తము ప్రతి జిల్లా నుంచి 75 మనము చెరువులను అభివృద్ధి చేయాలి. దాంట్లో భాగంగా 26 జిల్లాల పరిధిలోని మొత్తాన్ని కంపేర్ చేస్తే 901 చెరువుల నిర్మాణాన్ని పూర్తి చేశాము. మరో 1219 పనులు నిర్మాణంలో ఉన్నాయి అని చెప్పేసి మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వాళ్ళు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్ర షెకావత్కి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. బాగా గుర్తుంచుకోవాలి, 2023 ఫిబ్రవరి నాటికి 901 చెరువులు నిర్మాణం పూర్తయింది. సో మరో 1219 పనుల నిర్మాణం సాగుతుంది. ఏ కార్యక్రమంలో భాగంగా? అమృత్ సరోవర్ కార్యక్రమంలో భాగంగా అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే, దేశంలో ఉన్న ప్రతి జిల్లా నుంచి 25 చెరువులను అభివృద్ధి చేయటము
చేయడము ఈ యొక్క మెయిన్ కార్యక్రమం ఉద్దేశం అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మిత్రమా. సో ఖచ్చితంగా అమృత్ సరోవర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రాబోయే పోటీ పరీక్షల్లో ఈ యొక్క స్కీమ్ ఎందుకు అని చెప్పేసి అడుగుతాడు. రేపు నీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ యొక్క 75 చెరువులు తీసేసి 70 చెరువులు 60 చెరువులు కింద ఆప్షన్స్లో ఉంటాయి, బాగా గుర్తుంచుకోవాలి మిత్రమా. సో ఈ టైప్ ఆఫ్ కరెంట్ అఫైర్స్ మనం చదువుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూద్దాము. సో మనకి ఒడిషా భాషావేత్త మహేంద్రకు యునెస్కో అవార్డు అని చెప్పేసి మనకు ప్రధానంగా న్యూస్ రావడం జరిగిందండి. సో మీ అందరికీ తెలిసిందే ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే ఫిబ్రవరి 21వ తారీఖు జరగబోతూ ఉంది. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఏదైతే దీనికి సంబంధించి మహేంద్ర, సో మనకి మహేంద్ర కుమార్ మిశ్రా అని చెప్పి పూర్తిగా చెప్తామండి. మహేంద్ర కుమార్ మిశ్రా, సో ఇతను ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇతను ఏదైతే మనకి మదర్ లాంగ్వేజ్ కోసము తన జీవితకాలం మొత్తం త్యాగం చేశాడు అని చెప్పేసి యునెస్కో వాళ్ళు ఇంటర్నేషనల్ మదర్ లాంగ్వేజ్ డే రోజు యునెస్కో అవార్డు ప్రదానం చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటర్నేషనల్ మదర్ టంగ్ ఇన్స్టిట్యూట్ అనేది మనకి బంగ్లాదేశ్ ఢాకాలో ఉండటం జరిగిందండి. సో అందువల్ల ఫిబ్రవరి 21వ తారీఖు బంగ్లాదేశ్ పిఎం షేక్ హసీనా చేతుల మీదుగా ఇతను ఏవైతే మనకి మహేంద్ర కుమార్ మిశ్రా అనే వ్యక్తి ఈ యొక్క యునెస్కో మదర్ లాంగ్వేజ్ అవార్డు తీసుకోవడం జరుగుతూ ఉంది. గుర్తుంచుకోవాలి, ఎగ్జామ్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మహేంద్ర కుమార్ మిశ్రా, సో ఇతను ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో అదేవిధంగా ఇంటర్నేషనల్ మదర్స్ డే ఎప్పుడు జరుపుకుంటాము అంటే మనము ఫిబ్రవరి 21వ తారీఖున జరుపుకుంటాము అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఏవైతే మనకి ఈ యొక్క ఏదైతే మనకి మదర్ లాంగ్వేజ్, సో మీ అందరికీ తెలిసిందేనండి. సో మదర్ లాంగ్వేజ్ అనేది అమ్మపాల వంటిది అని చెప్పేసి, ఇతర లాంగ్వేజ్ అనేవి మనకి బుడ్డిపాలు వంటివి అని చెప్పేసి ఒక కవి అన్నాడండి. సో ఏదే మన భావాలను వ్యక్తం చేయాలంటే మదర్ లాంగ్వేజ్ ఉండాలని చెప్పేసి, సో మనకి యొక్క మాతృభాష అనేది మన కల్చర్ని, మన సంస్కృతిని, మన యొక్క అభిరుచులను తెలియజేస్తాయి అని చెప్పేసి, సో మదర్ లాంగ్వేజెస్ మాతృభాష కోసం ఎటువంటి చర్యలు తీసుకోవాలి అని చెప్పేసి ఆ రోజు యొక్క డే రోజు కొన్ని వారోత్సవాల్లాగా జరుపుతూ ఉంటారండి, గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా యునెస్కో వాళ్ళు ఒక అవార్డు ఇవ్వతున్నారు. సో అతనికి మహేంద్ర కుమార్ మిశ్రా అనే వ్యక్తి ఎన్నుకోవడం జరిగింది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. సో 21వ తారీఖున దీన్ని ప్రజెంట్ చేస్తారనే పాయింట్ కూడా మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ వెరీ ఇంపార్టెంట్ రాబోయే ఎగ్జామ్లో. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి 39 days ఆఫ్టర్ ద లివింగ్ వారణాసి వరల్డ్స్ లాంగెస్ట్ రివర్ క్రూయిజ్ ఎంటర్స్ ద అస్సాం అని చెప్పేసి మనకి ఈరోజు ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. సో ఈ ఆర్టికల్ గురించి, ఈ యొక్క కరెంట్ అఫైర్స్ గురించి మనం ఫిబ్రవరి 7వ తారీఖు కూడా డిస్కస్ చేసామండి. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఇది ఎంవి గంగా విలాస్ అని చెప్పేసి దీని పేరండి, ఎంవి. సో గంగా విలాస్ అని చెప్పేసి ఇది ఒక నదీయాన నౌక అండి. సో మనకి నదీయాన నౌక దేశంలో ఉన్నటువంటి ఏవైతే పర్యాటక ప్రాంతాలను అదేవిధంగా ఆధ్యాత్మిక ప్రాంతాలను కలుపుకుంటూ దగ్గరగా 5 రాష్ట్రాల్లో ప్రవహిస్తూ భారతదేశము అండ్ బంగ్లాదేశ్ మధ్య ఉన్నటువంటి ఈ యొక్క జర్నీ అనేది జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి దీన్ని నరేంద్ర మోదీ గారు 2023 జనవరి 13వ తారీఖున ప్రారంభించడం జరిగిందండి. సో మొదటి దశలో స్విట్జర్లాండ్కి సంబంధించి దీంట్లో దగ్గరగా 32 మంది అండి. సో దగ్గరగా 32 మంది విదేశీయులు దీంట్లో పర్యటిస్తారు అని చెప్పేసి మనం ఆ రోజు కరెంట్ అఫైర్స్లో డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ఈరోజు ప్రధానంగా వార్తల్లో రావడానికి కారణం ఏంటంటే ఇది ఏదైతే 5 రాష్ట్రాల గుండా, అంటే భారతదేశంలో ఫస్ట్ ఇది ఉత్తరప్రదేశ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ వారణాసి నుంచి స్టార్ట్ అవుతుంది. ఉత్తరప్రదేశ్ నుంచి బీహార్, సో మనకి బీహార్ నుంచి జార్ఖండ్, సో మనకి జార్ఖండ్ నుంచి వెస్ట్ బెంగాల్, సో వెస్ట్ బెంగాల్ తరువాత మనకి బంగ్లాదేశ్లోకి ఎంటర్ అవుతుందండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బంగ్లాదేశ్. సో బంగ్లాదేశ్లో ఎంటర్ అయిన తర్వాత అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. సో బంగ్లాదేశ్ తర్వాత మనకి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో ఇక్కడ ఏం చెప్తుందంటే, సో ఈ యొక్క నౌక అనేది బంగ్లాదేశ్ నుంచి అస్సాంలోకి ఎంటర్ అవుతుంది అని చెప్పేసి ఈరోజు ప్రధానంగా మనకి న్యూస్ రావడం జరిగిందండి. సో బాగా గుర్తుంచుకోవాలి, దగ్గరగా 3200 కిలోమీటర్లు దీన్ని ప్రయాణిస్తుందని చెప్పింది. ప్రపంచంలోనే ఎక్కువ ప్రయాణించేటువంటి ఏదైతే మనకి పర్యాటక నౌక ఉంటుందో దాన్నే మనము ఎంవి గంగా విలాస్ అని చెప్పి చెప్తాం. బాగా గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ వెరీ ఇంపార్టెంట్. మొత్తం 5 రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది. రేపు మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్ని రాష్ట్రాల గుండా ప్రవహిస్తుంది అని చెప్పేసి అంటాడు, లేదా ఏ రాష్ట్రం గుండా వెళ్ళదు అని చెప్పేసి అంటాడు. బాగా గుర్తుంచుకోవాలి, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, సో ఆ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత మనకి అస్సాం అని చెప్పేసి బంగ్లాదేశ్ అండి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ట్రిక్కీగా అడగాలంటే బంగ్లాదేశ్
బంగ్లాదేశ్కి ఎంటర్ అయ్యే ముందు సో ఎక్కడికి వెళ్తుంది అని చెప్పేసి ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి అడుగుతాడండి. సో మనకి ఇక్కడ అస్సాం ఇస్తాడు, లాస్ట్లో బంగ్లాదేశ్ ఇస్తాడు. నో, బంగ్లాదేశ్ ఎంటర్ అయిన తర్వాతే మనకి అస్సాంకి వెళ్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి మిత్రమా. సో కొంచెం ట్రిక్కీగా అడగాలంటే ఇది ఉంటుంది. ఇది ఫస్ట్ ప్రైవేట్ ప్లేయర్స్ అనేవి వీళ్ళు వ్యక్తులు ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క గంగా విలాస్ని రన్ చేస్తున్నారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఏ యొక్క నదుల్ని ఇది జర్నీ చేసింది అనేది కలుపుకుంటూ వెళ్ళింది అని చెప్పి గుర్తుంచుకోవాలి మిత్రమా. అదేవిధంగా గంగా అండ్ బ్రహ్మపుత్ర వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఈ యొక్క నదీయానంలో ఏ నదుల్ని కవర్ చేసింది అంటే వెరీ ఇంపార్టెంట్ గంగా అండి. సో గంగా రివర్, సో మనకి గంగా రివర్ అండ్ బ్రహ్మపుత్ర. సో మీ అందరికీ అస్సాం అంటేనే బ్రహ్మపుత్ర అండి. సో వెరీ ఇంపార్టెంట్. సో బాగా గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీన్ని ఎప్పుడు మోడీ గారు ప్రారంభించారంటే 2023 జనవరి 13వ తారీఖున లాంఛనంగా ప్రారంభించడం జరిగింది ఈ యొక్క గంగా విలాస్. వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోవాలండి. సో ఇలా కాన్సెప్టెడ్ ఓరియంటెడ్గా నువ్వు ఖచ్చితంగా అంతకుముందు ఈ యొక్క 5 పాయింట్స్ కవర్ అయినాయి లేదా, మొత్తము ఎంతమంది విదేశీయులు అంటే 32 తొలి దశగా ఈ స్విట్జర్లాండ్కి సంబంధించి 30 మంది దీంట్లో ప్రయాణించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బ్రహ్మపుత్ర రివర్ని కవర్ చేసుకుంటూ ఉంటుందని చెప్పేసి గుర్తుంచుకోవాలి. మొత్తం 3200 కిలోమీటర్లు ఇది కవర్ చేస్తుంది అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. వెరీ ఇంపార్టెంట్. సో ఇవండి ఈరోజు ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.